అందరు లీడర్స్ కానీ అంతకుండా ఈ రోజు కొత్తగా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారు, ఎవరైతే కొత్తగా అటెండ్ అవుతున్నారో వారందరికీ సార్ వెల్కమ్ సార్. మీరు ఎవరైతే వచ్చారో ఈ రోజు మిమ్మల్ని ప్రోగ్రామ్ కి అటెండ్ చేసిన మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వారందరికీ మీరు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోండి సార్. ఎందుకంటే టుడే ఇస్ గోయింగ్ టు ద వండర్ఫుల్ డే అన్నమాట. మీ అందరి లైఫ్ లో ఈ రోజు ఒక వండర్ఫుల్ డే కాబోతుంది. అలాంటి మంచి ఒక ఆపర్చునిటీ మీరు తీసుకోబోతున్నారు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఓకే సార్, మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు కదా, మరి ప్రతి ఒక్కరి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది అన్నమాట. మీ లైఫ్ లో కూడా ఈ రోజు వచ్చేసింది కాబట్టి మరి ఆపర్చునిటీ వినే ముందు మీకు మీరు ఫోన్ కాల్స్ ఏవైతే వస్తాయో అవి మీరు ఆల్రెడీ ఫోన్ లో కనెక్ట్ అయ్యారు కాబట్టి ఫోన్ కాల్స్ అనేది అటెండ్ చేయకండి. ఒకవేళ ఫోన్ వచ్చినప్పటికీ ఆ జూమ్ అనేది కట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకోటి ఏంటంటే సార్, నా డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట మన ప్లాన్ వినేటప్పుడు. మీరు ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మనం సెషన్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ గా డిస్కస్ చేసిన తర్వాతనే సెషన్ అది కంప్లీట్ చేసుకుందాము. అప్పటి వరకు మీరు సెల్ఫ్ మ్యూట్ లో ఉండండి. డౌట్స్ వస్తే మీరు గుర్తు పెట్టుకోండి, లాస్ట్ లో మనం క్లియర్ చేసుకుందాం. ఓకే, మరి ఇంత మంచి ఆపర్చునిటీ మనకు ఇంట్రొడ్యూస్ చేయడానికి వస్తున్నారు అనమాట. మన ముందే ఉన్న లేడీ లెజెండ్ మిస్ లావణ్య మేడం, వైఫ్ ఆఫ్ వినోద్. వెల్కమ్ ఆన్ ది జూమ్ స్క్రీన్ మేడం. కంగ్రాచులేషన్స్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్. అండ్ చూసారు కదా సార్, మేడం చెప్పారు మరి ఫోన్స్ వస్తుంటాయి సార్ మనకి. మనం అందరము ప్రతి ఒక్కరము దాదాపుగా ఫోన్ లో కనెక్ట్ అయినాం కాబట్టి మనకి ఫోన్ కాల్ వస్తుంటాయి. మనం ఎప్పుడైతే లిఫ్ట్ చేసినామో మనకి వాయిస్ అనేది వినిపించదు, ఆటోమేటిక్ గా మనం డిస్టర్బ్ అయిపోతుంటాం. సో మేడం చెప్పినట్టు కొంచెం డిసిప్లిన్ గా ఉండండి. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం సార్. మరి నా పేరు లావణ్య సార్. చూద్దాం సార్ మన ప్లాన్ ఏంటి అనేది. ఓకే సార్, ఇక్కడ చూడండి 2020 విజన్, మిషన్, ప్యాషన్. మరి ఏంటి సార్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని ఒక మంచి ప్లాన్ తోని మనకి సపోర్ట్ చేస్తూ మనని సక్సెస్ చేపిద్దామని ఒక మంచి ప్లాన్ తోని మన కంపెనీ ముందుకు వచ్చింది సార్. మరి మన ప్లాన్ ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, మనకి ఏంటి ఉంది ఇక్కడ అనేది చూద్దాం సార్. ఓకే సార్, మన కంపెనీ పేరు సేఫ్ షాప్ అండి, డైరెక్ట్ దిల్సే. మరి ఏదైనా సరే హార్ట్ఫుల్ గా చెప్తాను, హార్ట్ఫుల్ గా చేస్తాను అని చెప్తుంది. వెల్కమ్స్ యూ అండి. ప్రతి ఒక్కరికి జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి స్వాగతం అండి. ఎవరైతే కొత్తగా వింటున్నారో సార్, ఇది ఏంటి మరి మన ప్లాన్ ఏంటి అని వినడానికి అర్థం చేసుకోండి సార్. ఇక్కడ చూడండి, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. మరి మన సిస్టమ్ ఏంటి సార్? సిస్టమ్ ఏంటి అంటే మన పైన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్, మరి వాళ్ళు ఎలా చేశారు సార్? మనమేమి ఇక్కడ కొత్తగా చేయక్కర్లేదు. వాళ్ళు ఏదైతే చేశారో, వాళ్ళు ఎట్లా అయితే పని చేసుకుంటూ వెళ్ళారో, మరి వాళ్ళని ఫాలో చేస్తూ మనం ఇక్కడ పని చేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఇక్కడ మంచి టీం అనేది బిల్డ్ అవుతుంది సార్. ఆ టీం కి సపోర్ట్ చేస్తూ వెళ్ళామంటే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరి ఎట్లా చేయాలి సార్? మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి మనకి మన జీవితంలో సార్. కొంతమందికి సొంత ఇల్లు కూడా ఉండవండి. మనకి అట్లాంటి వాళ్ళ కోసం మన కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది సార్. మరి ఏంటి, మన డ్రీమ్ ని ఒక గోల్ గా కన్వర్ట్ చేసుకొని, ఒక లక్ష్యంగా కన్వర్ట్ చేసుకొని ఆ లక్ష్యం దిశగా మనం పని చేస్తూ వెళ్తూ ఒక ప్యాషన్ ని ఇక్కడ మనం అలవాటు చేసుకోవాలి సార్. మరి ప్యాషన్ అంటే ఏంటి సార్? చాలా మందిని అడుగుతూనే ఉంటాం ప్యాషన్ అంటే. కొంతమంది డాక్టర్స్ అంటారు, కొంతమంది సింగర్స్ అంటారు. మరి అట్లా అంటే ప్యాషన్ అంటే ఏంటి? మరి ప్యాషన్ అనగానే చెప్పగానే సరిపోదు సార్. మన ప్యాషన్ కి మనం కష్టపడాలి. మనం ఎప్పుడైతే కష్టపడుతూ పని చేసుకుంటూ వెళ్తామో సార్, మన భవిష్యత్తులో మనల్ని విజయవంతంగా నిల్చోబెట్టేదే సార్ మరి ప్యాషన్ అంటే. మరి ఇక్కడ సార్ మన కంపెనీలో, మన సేఫ్ షాప్ కంపెనీలో మన అందరి ప్యాషన్ ఏంటి సార్? ఒక్కటే సార్. ఎవరైతే మన కంపెనీలో జాయిన్ అవుతున్నారో మన అందరి ప్యాషన్ డైమండ్ అవ్వడం. మరి డైమండ్ అవ్వడం అంటే ఊరికినేనా సార్? మన ప్యాషన్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం అనేది చేస్తేనే మనం సక్సెస్ఫుల్ గా డైమండ్ ప్లేస్ లో నిల్చుంటాం సార్. మరి మనకి ఇక్కడ మంచి టీం అవుతుంది. మనం ఎప్పుడైతే మన కంపెనీలో జాయిన్ అవుతున్నామో మనకి మంచి టీం అవుతుంది. ఆ టీం కి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుందని ఆల్రెడీ మన అప్లయన్స్ ప్రూవ్ చేశారు సార్. మరి వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్ళామంటే మనకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మరి చూడండి సార్, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. మరి ఇంత మంచి అవకాశం మనకి చాలా అవకాశాలు వస్తుంటాయి సార్, మనం పట్టించుకోకుండా వదిలేసుకుంటూ వెళ్తుంటాం. కానీ ఇట్లాంటి ఆపర్చునిటీ మనకు టీం సపోర్ట్ ఇస్తూ ఆపర్చునిటీ అనేది ఒక్కసారే వస్తుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మరి ఇట్లాంటి లైఫ్ ని, ఇట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన లైఫ్ కూడా, మన ఒక వే ఆఫ్ లైఫ్ డిఫరెంట్ చేస్తా అని చెప్తుంది సార్ మన కంపెనీ, మన ది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ సార్, డైరెక్ట్ దిల్సే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ మన కంపెనీ ఓన్ బిల్డింగ్ అండి. మన సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సే బిల్డింగ్ అండి. ఇది చూడండి, మరి జనవరి 21 లో రిజిస్టర్ అయింది సార్. ISO సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్ తో రిజిస్టర్ అయిపోయింది. మరి జనవరి 2001 లో
రిజిస్టర్ అయిన కంపెనీ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా 2020 వరకు సక్సెస్ఫుల్ గా 20 years నుంచి వెళ్ళి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. మనం ఏ ప్రోడక్ట్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళి డెలివరీ అవుతుంది మనకి ఢిల్లీలో నుంచి. ఎక్కడ చూడ మధ్యలో ఏ ఒక్క చోట కూడా మనకి వేరే బ్రాంచెస్ అనేది లేదు. ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఢిల్లీ నుండి డెలివరీ అవుతుంది సార్. ఇది మన కంపెనీ ఓన్ బిల్డింగ్ సార్. చూద్దాం సార్ మన కంపెనీకి మరి ఏమైనా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కటి సార్ మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్టిఫికెట్ ప్రతి ఒక్కటి ఉంది. మన కంపెనీ 20 years ని ఎక్సలెంట్ గా ఫినిష్ చేసుకుంది సార్. ఇక్కడ చూస్తే సార్ మరి పాన్ కార్డు కానీ జిఎస్టీ కానీ ఇక్కడ చూస్తే సర్టిఫికెట్ కంపెనీ మన మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్టిఫికెట్ అనేది మన కంపెనీకి ఉంది సార్. మనం తీసుకున్న ప్రతి రూపాయి జిఎస్టీ పే చేసి తీసుకుంటాం సార్. చాలా లీగల్ గా తీసుకుంటాం. మరి ఇంతే కాదు సార్ మన కంపెనీ ఏంటి అనేది చూద్దాం సార్ ముందు చూడండి ఇక్కడ కనిపిస్తున్న సార్ మనకి ఒకరు కాదు ఇద్దరు కాదు 5 డైరెక్టర్స్ ఉన్నారండి మన కంపెనీకి. మన సేఫ్ షాప్ కంపెనీని 20 years నుంచి సక్సెస్ఫుల్ గా ఈ 5 డైరెక్టర్స్ ఒక పిల్లర్స్ లాగా నిల్చొని చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ కొత్త ప్లాన్స్ తోని చాలా అవగాహనతోని ముందుకు తీసుకెళ్తూ 20 సంవత్సరాల నుంచి మనకి ఒక సక్సెస్ఫుల్ కంపెనీని పరిచయం చేస్తూ మనకి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు సార్. మరి వాళ్ళు ఎవరు, ఏ డైరెక్టర్ ఏ డిపార్ట్మెంట్ ని చూసుకున్నారంటే ఇక్కడ చూడండి సార్ మిస్టర్ రజత్ వర్మ సార్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండి. అట్లాగే ఇక్కడ మిస్టర్ రాజ్ ఆనంద్ సార్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ చూసుకుంటారండి. అట్లాగే ఇక్కడ మిస్టర్ హరీష్ సోంది సార్ డైరెక్టర్ ఆఫ్ ఫినాన్షియల్ చూసుకుంటారు. అట్లాగే మిస్టర్ సిద్ధార్థ్ సెహగల్ సార్ డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ చూసుకుంటారు. అట్లాగే మిస్టర్ రాజ్పాల్ అరోరా సార్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు. మరి వీళ్ళ 5 సార్ ఎప్పటికప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనలతోని కొత్త ప్లాన్స్ తోని మన కంపెనీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడుతూ మనకంటూ ఒక మంచి అవకాశాన్ని తీసుకొస్తూ మనకంటూ ఒక మంచి ఆపర్చునిటీగా నిలబెడుతూ మనల్ని ఒక ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోని మన ముందుకు వచ్చింది సార్ మన సేఫ్ షాప్ కంపెనీ. ఓకే సార్ మరి చూద్దాం సార్ ఇక్కడ లివింగ్ కాస్ట్ చూసే సార్ ఒక సర్వే ప్రకారం ఏంటంటే సార్ 1940లో ఒక ఇల్లు గడవడానికి 10 రూపాయలు సరిపోయేదంట. మరి ముందుకు వస్తూ ఉన్నాము 1960లో ఒక 100 రూపాయలు అయితే సరిపోయేదంట. మరి అప్పుడు ఎట్లా ఉండేదంటే సార్ వస్తు మార్పిడి పద్ధతి ద్వారా గడిచేదంట. వస్తు మార్పిడి పద్ధతి ఏంటంటే సార్ మన దగ్గర పండిన పంట ఏదైతే ఉందో దాన్ని ఎగుమతి చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న పంటని దిగుమతి చేస్తూ గడిపే వాళ్ళంట. అప్పుడు సార్ మరి ఒక ఇల్లు గడవడానికి ఎంత మంది ఫ్యామిలీ అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళండి. ఉమ్మడి కుటుంబాలని ఒక్కొక్కరి ఇంట్లో 20-30 మంది ఉండేవాళ్ళు. అంత మంది కూడా 100 రూపాయలతోని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు. మరి రాను ఏమైపోయింది సార్ 1000 రూపాయలు 10,000 1,00,000 రూపాయలకు వచ్చినా మనం ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మ నాన్న 2 పిల్లలు 4 ఉండడానికి ఒక ఫ్యామిలీకి 1,00,000 రూపాయలు కూడా సరిపోవట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. మనం చదువుకునేప్పుడు మన స్కూల్లో అడ్మిషన్ అవ్వాలంటేనే ఒక 50 రూపీస్ ఉంటే సరిపోయేది. మనం ఒక ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కనీసం ఒక 2-3 వేలు ఖర్చు చేసింది కూడా తెలియదు. మరి ఇప్పుడు సార్ ఒక నర్సరీ పాపని స్కూల్లో అడ్మిట్ చేయాలన్నా కూడా మినిమం ఒక 1000లో సార్ అడ్మిషన్ కడుతున్నాం. వాళ్ళు ఒక 1 year లో 2 పిల్లల్ని 2020లో 2 పిల్లల్ని చదివించాలంటే మనకి 1,00,000 సరిపోవట్లేదు. మరి చూడండి సార్ ఇట్లాగే కొనసాగితే మనకి భవిష్యత్తులో 1,00,000 కాదు 10 లక్షలు కాదు సార్ ఇంకా చాలా ఉంటుంది సార్. మరి అంత మన అమౌంట్ ని మనం ఎక్కడి నుంచి చేయాలి సార్? మన బయట ఎంతో మంది చదువుకున్నారు, చదువులు లక్షల్లో ఉంటే జాబ్స్ వేలల్లో ఉంటున్నాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అట్లాంటి వాళ్ళని ఉద్దేశించి మన సేఫ్ షాప్ కంపెనీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని మన ముందుకు వచ్చింది సార్. మరి ఏంటి అనేది చూద్దాం సార్. మేడం సార్ ఓకే చూడండి సార్ ఇక్కడ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మరి ఏంటి ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, సార్ మేడం మ్యూట్ లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి 5 రంగాల మీద మన కంపెనీ బేస్ చేసుకొని నడుస్తుందండి. మరి ఎడ్యుకేషన్ అంటే ఏంటి చూడండి, ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరం. ఇక్కడ చూడండి మన తల్లిదండ్రులు ప్రతి 24 గంటలు కష్టపడేది మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, వాళ్ళకంటూ ఒక మంచి చదువుని ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక విలువ ఇవ్వాలి అని. మరి ఇంత మంచి పొజిషన్ ని వాళ్ళకి తీసుకురావాలంటే సార్ మనం ఎంత కష్టపడాలి అనేది దాన్ని బేస్ చేసుకొని మన కంపెనీ మన కోసం ఒక మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. అట్లాగే హెల్త్ సార్, మనం ఏం చేసినా ఎంత సంపాదించినా మన ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలం. మరి అట్లాంటి మన ఆరోగ్యానికి మన కంపెనీలో ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి చాలా ఉన్నాయి సార్. చూస్తే మరి ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. మరి మారుతున్న టెక్నాలజీని ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మనం షో చేస్తూనే ఉన్నాం. అట్లాగే చూస్తే ఇక్కడ సేఫ్టీ సార్, మరి సేఫ్టీ అనేది ఎంత మంది ఇస్తున్నారు సార్ బయట మనకి? మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే మనం పని చేసి వచ్చినంత సేపే మనకి విలువిస్తారు, మనం పని చేసి వచ్చినంత సేపే మనకి డబ్బులు ఇస్తారు.
మనం ఒక్కసారి పని చేసి ఇంటికి వచ్చామంటే మన గురించి ఎవరు సార్ ఆలోచిస్తారు? కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే మన కంపెనీలో ఒక పార్ట్నర్షిప్ గా జాయిన్ అవుతున్నామో, మనతో పాటు మన ఫ్యామిలీకి ఒక మంచి సెక్యూరిటీ ఇస్తా అని చెప్తుంది. మరి సెక్యూరిటీ ఎట్లా ఇస్తుంది సార్? 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ ఇస్తుంది మన కంపెనీ. ఎట్లా సార్? మనం ఏదైనా ఇందులో వర్క్ చేసుకుంటూ వెళ్ళినాం, సడన్ గా మనకి ఏమన్నా అయ్యింది అంటే, మన తర్వాత మనం ఎంత ఇన్కమ్ తీసుకున్నామో అది మన ఫ్యామిలీకి ఇస్తుంది ది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ సార్. చూడండి ఇక్కడ మరి వన్ డే టువర్డ్స్ సక్సెస్ ఈజ్ టు బిలీవ్ ఈజ్ బీయింగ్ సక్సెస్ఫుల్. మరి ఏంటి సార్, మనం ఏదైనా పని చేస్తున్నాం, మనం దాన్ని 100% నమ్మకంతో చేస్తున్నామంటే ఆ నమ్మకమే మనల్ని ఒకరోజు సక్సెస్ఫుల్ గా నిల్చోబెడుతుందని చెప్తుంది సార్ మన కంపెనీ. వీఆర్ హియర్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక్కసారి మీరు నన్ను నమ్మి నా దగ్గరికి వస్తే మీ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్తుంది మన కంపెనీ. ఎట్లా సార్? మరి వెల్త్ అండ్ గుడ్ ఫ్యూచర్, ఒక మంచి సంపదని, ఒక మంచి భవిష్యత్తుని మీకోసం నేను అండగా నిల్చుంటా అని చెప్తుంది సార్ మన ది గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ డైరెక్ట్ దిల్సే. చూద్దాం సార్ మరి ఇంకేంటి అనేది. ఇంకా చూడండి, మరి మన కంపెనీ ఏ ప్రోడక్ట్ ని కూడా ఓన్ గా తయారు చేయట్లేదండి. ప్రతి ఒక్క మనకి అవైలబుల్ లో ఉన్న ప్రోడక్ట్ ప్రతి ఒక్క బ్రాండ్ కంపెనీ నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి రైమాండ్ గానీ, హోమెక్స్ గానీ, ఇక్కడ చూస్తే రైమాండ్ అనేది మీరు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు కదా సార్. గొప్ప గొప్ప బ్రాండ్ నుంచి వెళ్ళి మనకు షర్ట్స్ అనేది తీసుకుంటుంటారు మీరు, మన పిల్లలకు కూడా కొంటుంటాం. మరి అట్లాంటి మన 100 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉన్న మన రైమాండ్ కంపెనీ మన కంపెనీతో టైఅప్ అనేది నిజంగా గ్రేట్ సార్. చూడండి ఇక్కడ హౌమా గానీ, కింగ్ లెదర్ గానీ, ఇక్కడ చూసుకుంటే మైకోసా గానీ, విమల్ గానీ, గ్రాడో గానీ, ప్రతి ఒక్కటి మనం బయట చూస్తున్న బ్రాండ్ కంపెనీస్ సార్. ఇవే కాదు, ఇంకా బ్రాండ్ కంపెనీస్ కూడా మన కంపెనీతోని టైఅప్ అవ్వబోతున్నాయి. మరి ఇంత మంచి గుడ్ న్యూస్ అనేది మన కోసం మన కంపెనీ తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి మరి స్మార్ట్ స్టార్ ఎడ్యుకేషన్ ప్రొడక్ట్ అండి ఇది. మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు సార్, వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం రాదు. ఎప్పుడు చూడు మనం చదవమంటాం, రాయమంటాం, కానీ వాళ్ళకి ఎట్లా చదవాలో నేర్పించాం. వాళ్ళు ఏదైనా మనకి అడగడానికి వచ్చినప్పుడు మనం బిజీగా ఉంటే చెప్పలేకపోతున్నాం. మరి ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మను వాళ్ళు ఏదైతే ఒక ఇంగ్లీష్ స్పెల్లింగ్ మీద పెడతారో అది వర్డ్ తో సహా, మీనింగ్ తో సహా వినిపిస్తుంది. మరి వాళ్ళకు ఈ బొమ్మ రూపంలో ఆడుకున్నట్టు ఉంటుంది, ఆటోమేటిక్ గా వాళ్ళు తెలియకుండానే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. మరి ఇంత మంచి ప్రోడక్ట్ మన పిల్లల కోసం కూడా ముందు చూపుతో మన కంపెనీలో అవైలబుల్ లో ఉంది సార్. మరి ఇట్లాంటి ప్రోడక్ట్ తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి జాయిన్ అవ్వచ్చండి. ఓకే సార్, అదే కాదు, ఇంకా చూస్తే ఇక్కడ మనకి స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనే విసిడి రూపంలో ఉన్నాయి సార్ ఇక్కడ మనకి బ్రాండ్. ఇదేంటంటే సార్, చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా ఉంటది. మరి వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారంటే సార్, కొంతమంది ట్యూషన్ కూడా వెళ్ళి ఫీజు కట్టి మరీ నేర్చుకుంటుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే సార్, వినడం ద్వారా వచ్చిన ఇంగ్లీష్ చదవడం రాయడం ద్వారా రాదు. అందుకనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ విసిడి రూపంలో వింటూ నేర్చుకోవడానికి అవైలబుల్ గా ఉండేటట్టు మనకి ఇక్కడ ఇంగ్లీష్ విసిడి క్యాసెట్స్ అనేది అవైలబుల్ లో ఉంటుంది సార్. అట్లాగే ఇక్కడ హిందీ టు ఇంగ్లీష్ డిక్షనరీస్ కూడా ఉన్నాయి. దీని ద్వారా కూడా మనం ఇంగ్లీష్ చదవడం కానీ నేర్చుకోవచ్చు సార్. అట్లాగే ఇక్కడ చూసుకుంటే సేఫ్ ఎయిర్ అండ్ ప్రొటెక్షన్ మాస్క్. ఇక్కడ చూడండి మరి కార్ ఎయిర్ ప్యూరిఫైర్. మనం చాలా మంది కార్ లో బయటకు వెళ్తుంటారు సార్. మీరు కార్ ను బయట నుండి వచ్చే పొగ అనేది మనం గ్లాసెస్ దించుకొని వెళ్తాం కాబట్టి ఆ ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోయి లోపలికి వస్తుంది. మరి అట్లాంటి టైంలో మనకి ఏ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మన కార్ లో ఉంటే మనకి ఆ పొల్యూట్ అయిన గాలిని సురక్షితం చేసి మనకి ఒక మంచి గాలి అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ప్రొటెక్షన్ మాస్క్ కూడా సార్ ఈ జనరేషన్ లో, ఈ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు బయట. మరి క్వాలిటీ లేని మాస్క్లు వాడుతున్నారు అని చెప్పేసి మన కంపెనీ మనల్ని ఆలోచించి ఒక ప్రొటెక్షన్ మాస్క్ ను తయారు చేసి మన ముందు అవైలబుల్ లో ఉంచిందండి. మరి ఇట్లాంటి ఈ వస్తువులు తీసుకోవడం ద్వారా కూడా మనం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి సార్ మరి భగవద్గీత. మరి దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు సార్. భగవద్గీత అంటే చాలా ప్రసిద్ధమైనది, ప్రాముఖ్యమైనది. మరి ఏముంటుంది సార్ భగవద్గీతలో అంటే, అంటారు కదా సార్ శ్రీకృష్ణ ఉపదేశం అని. మరి శ్రీకృష్ణుడు బోధించిన ప్రతి ఒక్క మంచి మాట అనేది భగవద్గీతలో ఉంటుంది. మరి భగవద్గీతని మాకు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మన కంపెనీ మాట్లాడే భగవద్గీతగా రిలీజ్ చేసిందండి. మరి భగవద్గీత అంటేనే సార్ మన జీవిత కాలం ఎట్లా నడుచుకోవాలి, మన సమస్యల్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే మంచి మంచి మాటల్ని శ్రీకృష్ణుడు బోధించాడు. మరి అంత మంచి మాటల్ని ఒక గ్రంథంలో రచించి ఆ గ్రంథాన్ని మనకి మాట్లాడే భగవద్గీతగా మన కంపెనీ విడుదల చేయడం అనేది నిజంగా గ్రేట్ సార్. మరి ఇది ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా వినిపిస్తుంది అంటే, ఇక్కడ కనిపిస్తున్న ఫ్లూట్ ఉంది కదా సార్, ఈ ఫ్లూట్ ఏదైతే మనం వినాలనుకున్నామో ఆ సారాంశం పైన పెడితే ఆ సారాంశం ఏంటి అనేది మనకి వినిపిస్తుంది. మరి ఇందులో స్పెషల్ ఏముంది, వింటున్నాం అంతే అనుకుంటారా సార్? మరి ఇందులో చదువుకోని వాళ్ళకి ఇది స్పెషల్ అండి. మనం చదువు వచ్చిన వాళ్ళని చూస్తాం, వింటాం, అయిపోతుంది. కానీ చదువు రాని వాళ్ళు సార్, కొంతమందిని చూడండి, చదువు రాని వాళ్ళు, అక్షరం కూడా రాయడం రాని వాళ్ళు హిందీ అనేది చాలా అనర్గళంగా మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటారు. మరి మాట్లాడడం వచ్చి చదవడం రాని వాళ్ళు సార్ వింటూ మన భగవద్గీత అంటే ఏంటి అనేది నేర్చుకుంటారు.
సో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే భగవద్గీతగా మన కంపెనీ ప్రొవైడ్ చేసింది సార్. మరి ఇది 3 భాషల్లో మనకి విడుదల చేసింది, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతి అని. అట్లాగే చూద్దాం సార్, ఇక్కడ చూస్తే మరి సంపూర్ణ హనుమాన్ అండి. ఇది కూడా ఒక గద రూపంలో ఫ్లూట్ దొరుకుతుంది సార్. మరి ఇది కూడా 9 భాషల్లో మనకి రిలీజ్ అయింది, మాట్లాడే సంపూర్ణ హనుమాన్ గా. మరి ఇందులో ఏదైతే ఉందో హనుమాన్ చాలీసా మనకి 9 భాషల్లో వినిపిస్తుంది సార్. మరి హిందీలో ఉన్న హనుమాన్ చాలీసాని మనకి తెలుగులో తాత్పర్యం వినిపించడం అనేది నిజంగా మన అదృష్టం సార్. మనం ప్రతి ఇంట్లో ఎవరైతే హనుమాన్ విగ్రహం పెట్టుకుంటే ఒక నమ్మకంతో ఉంటామో, అదే ఇంట్లో హనుమాన్ చాలీసా వినడం అనేది నిజంగా బయట నుంచి వచ్చే దుష్ప్రభావం మన ఇంట్లో పడదు అనే నమ్మకం ఎంత నమ్ముతామో సార్, ప్రతి ఒక్కరి ఇంట్లో సంపూర్ణ హనుమాన్ ఉండాలి అనేది సార్ అంత నిజం సార్. మరి వాళ్ళ కోసం మన కంపెనీ మన ప్రోడక్ట్ ని రిలీజ్ చేసింది సార్. ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మరి సేఫ్ ట్రావెల్ అండ్ సేఫ్ రైడర్. ఇక్కడ చూస్తే లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి సార్, అండ్ సేఫ్ సైకిల్, సేఫ్ రైడర్ సైకిల్. మరి ఈ సైకిల్ మామూలు సైకిల్ లాగా పిల్లలు తొక్కే మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల చూసే సైకిల్ లాంటిది కాదండి. ఇది ఒక బైక్ ఎట్లా అయితే గేర్స్ తో నడుస్తుందో అట్లాగే ఇది గేర్ తో నడుస్తున్న సైకిల్. మరి ఇట్లాంటి ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో అవైలబుల్ లో ఉన్నాయండి. ఇవి తీసుకొని కూడా మనం బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ చూస్తే సార్ మరి జినో కంపెనీ నుంచి వెళ్ళి మంచి మంచి బ్రాండ్ జాకెట్స్ ఉన్నాయి, అట్లాగే జీన్స్, గ్లాసెస్ అండ్ వాచెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సార్. ఇందులో ఏ ఐటమ్ తీసుకున్నా మన బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు సార్. అట్లాగే చూడండి సార్, ఇక్కడ మియాకాసా కంపెనీ నుంచి కుప్పట్ కూడా అవైలబుల్ లో ఉందండి. ఇది తీసుకున్నా మన బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చు సార్. అదే కంపెనీ నుంచి చూడండి, ఇక్కడ మనకి కాపర్ బాటమ్ హ్యాండీ సెట్ గానీ, మనకి టిఫిన్ బాక్స్ గానీ, ఇక్కడ సర్వింగ్ బౌల్స్ గానీ ఉన్నాయి సార్. ప్రతి ఒక్క కుకింగ్ వేర్ మనకి అవైలబుల్ లో ఉంది సార్. ఏ ఐటమ్ తీసుకున్నా మనం మన బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చండి. అట్లాగే ఇక్కడ లావణ్య లవణ్య కంపెనీ సారీస్ ఉంది. మన మేడమ్స్ కి అవసరమైన సారీస్ గానీ, మన యూత్ కి అవసరమైన డ్రెస్ మెటీరియల్స్ గానీ ప్రతి ఒక్కటి మన కంపెనీలో అవైలబుల్ ఉంది సార్. ఏ ఐటమ్ తీసుకున్నా మన బిజినెస్ లోకి ఎంటర్ అవ్వచ్చండి. అట్లాగే చూస్తే సార్, ఇక్కడ రాయమండ్ కంపెనీ నుంచి, కింగ్ లెదర్ కంపెనీ నుంచి, విమల అండ్ గ్రాడస్ కంపెనీల నుంచి ఫ్యాబ్రిక్ సూట్ లెంత్ సార్, బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ సూట్ లెంత్ అనేది మనకి అవైలబుల్ లో ఉంది. మరి ఇప్పుడు చూసినాం కదా సార్, మనం ప్రతి పెళ్లికి వెళ్ళినా, రిసెప్షన్ కి వెళ్ళినా మన యూత్ ఫ్యాషన్ చేస్తూ ఉంటారు సార్. ఒక డిగ్నిటీ లుక్ తోని సూట్ వేసుకొని మనకి కనిపిస్తుంటారు. మరి వాళ్ళకి అంత బ్రాండ్ సూట్స్ బయట తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా పార్ట్నర్షిప్ ఇస్తున్నారా సార్? అదే సూట్ ని మన కంపెనీలో తీసుకోవడం వల్ల కూడా మనకి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది సార్ మన కంపెనీ. అదే కాదు సార్, ఇక్కడ చూస్తే మైకోసా అండ్ రైమండ్ కంపెనీ నుంచి మనకి బెడ్షీట్స్ అవైలబుల్ లో ఉన్నాయి, అట్లాగే డబుల్ బ్లాంకెట్ కూడా ఉన్నాయి, హ్యాండీ టవల్స్ కానీ, బాత్ టవల్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ సార్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ మన కంపెనీలో ఉంది. ఇందులో ఏ ఐటమ్ తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా మన బిజినెస్ లో ఆపర్చునిటీ ఇస్తుంది సార్ మన కంపెనీ. అట్లాగే చూడండి సార్, ఇక్కడ హౌమా కంపెనీ నుంచి వెళ్ళి మనకు బ్యూటీ ప్రోడక్ట్ ఉన్నాయి, అట్లాగే ఇక్కడ మొరింగా సూపర్ ఫుడ్ సార్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే సార్, మనకి మునక్కాయలతో ఏం చేసుకోవచ్చో తెలుసు, మునక్కాయలను ఎట్లా వాడాలో తెలుసు. బట్ మునగ ఆకుల్లో కూడా మనకి మంచి లక్షణాలు, విటమిన్స్ ఇచ్చే లక్షణాలు ఉన్నాయని మనకి తెలియదు ఇన్ని రోజులు. మనకి ఇమ్యూనిటీ ఇచ్చే ప్రోటీన్స్ ఉన్నాయని, అట్లాగే మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయని కూడా మనకి తెలియదు. మరి అట్లాంటి మునగ ఆకులతోని మనకి ఒక మొరింగా సూపర్ ఫుడ్ అని ఒక చాక్లెట్ బార్ రూపంలో మన కంపెనీ ఒక ఫుడ్ తయారు చేసి మనకి అందిస్తుంది సార్. మరి ఇంత మంచి ప్రోడక్ట్ ని తీసుకొని కూడా మనం మన కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అట్లాగే చూసుకుంటే ఇక్కడ మన కిచెన్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ సార్, బాస్మతి రైస్ గానీ, పసుపు గానీ, కారం గానీ, మసాలాలు గానీ, పోపు దినుసులు గానీ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది సార్. అట్లాగే ఇక్కడ వే ప్రోటీన్ గానీ, కిడ్స్ ప్రోటీన్ గానీ ప్రతి ఒక్క ఐటమ్ ఉంది సార్. సారీ సార్. అట్లాగే చూడండి సార్, ఇక్కడ మనకి లివోకోర్ సార్. మరి దీని స్పెషాలిటీ ఏంటి సార్? మనకి బయట చూసుకున్నాం సార్, 100లో 40% చనిపోతున్నారు అంటే లివర్ ప్రాబ్లమ్ తో చనిపోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళ కోసం సార్ మనకి స్వచ్ఛమైన ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఇక్కడ లివోకోర్ సిరప్ అనేది మన లివర్ కి సంబంధించి, లివర్ ప్రాబ్లం నుంచి విముక్తి పొందడానికి మనకి మన కంపెనీ నుంచి ప్రోడక్ట్ అవైలబుల్ లో ఉంది సార్. అట్లాగే ఇక్కడ రీలోడ్ ఉంది సార్. మన బయట కూల్ డ్రింక్స్ ఎన్నో తీసుకుంటున్నాం, మనకు తెలుసు కెమికల్స్ ఉంటాయని, దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అవుతాయని. దానికోసం సార్ మన కంపెనీ ఏంటంటే ఒక ఆర్గానిక్ పద్ధతిలో మనకి ఇక్కడ ఎనర్జీ డ్రింక్ అనేది మనకి తయారు చేసింది సార్. అట్లాగే ఇక్కడ కఫ్ సిరప్ గానీ, పేస్ట్ గానీ, సోప్ గానీ ప్రతి ఒక్కటి సార్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అట్లాగే బోన్ హెల్త్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే సార్ మా చిన్న పిల్లలకి బాల్పోష్ అండి, ఇది పాలల్లో కలిపి తాగించాలి. మరి ఇది చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంది సార్. ప్రతి ఒక్కటి సార్ మనకి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ చూసుకుంటే డర్నీ వరకు కూడా ఇది జెండు బాంబ్ లాగా యూజ్ చేస్తుంది సార్. మనం ఎట్లయితే టైగర్ బాంబ్ ని పెయిన్ కిల్లర్ కి యూజ్ చేస్తామో అట్లాగే ఇది పెయిన్ కి యూజ్ అవుతుంది. అట్లాగే చూస్తే సార్ ఇక్కడ ఊర్జెస్ కూడా ఉంది.
దీని కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఎట్లా అయితే డస్ట్ ఎలర్జీతోని బాధపడుతుంటారు సార్, తుమ్ములు అలర్జీ ఉంటుందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సార్. మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో 2-3 డాబ్స్ వేసుకొని తాగడం వల్ల మనం దాని నుంచి విముక్తి పొందొచ్చు. అట్లాగే చూడండి సార్, ఇక్కడ మనకి మేడమ్స్ కి కావాల్సిన సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంది సార్. షాంపూ గానీ, కండిషనర్ గానీ, హెయిర్ ఆయిల్ గానీ, బ్యూటీ ప్రొడక్ట్ గానీ ప్రతి ఒక్కటి సార్. ఇక్కడ చూడండి, షాంపూ యాపిల్ ప్రోటీన్స్ తోని తయారవుతుందండి. మరి ఒక యాపిల్ తింటేనే మనకి హెల్త్ అంత బాగుందంటే మరి యాపిల్ ప్రోటీన్స్ తోని తయారైన షాంపూ సార్ మన హెయిర్ కి కూడా హెల్త్ ఇస్తుంది కదా. మరి ఇంత మంచి ప్రోడక్ట్ అనేది మన కంపెనీలో అవైలబుల్ లో ఉంది సార్. అంతేకాదు, మనకి రీసెంట్ గా లాంచ్ అయినాయి సార్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ కూడా ఉందండి. బాదం, కాజు, పిస్తా అండ్ ఇలాచి, లవంగాలు ప్రతి ఒక్కటి, సాబుదానా. అట్లాగే ఇక్కడ చూసుకుంటే మియాకాసా కంపెనీ నుంచి మనకి డిటర్జెంట్ పౌడర్ కూడా లాంచ్ చేసిందండి. అట్లాగే ఇక్కడ మనకి విటమిన్స్ టాబ్లెట్స్ ఎన్నో ఉన్నాయి సార్. ప్రతి ఒక్కటి మనకి ఇమ్యూనిటీ కలిగించే ప్రోడక్ట్ అన్ని మన కంపెనీలో ఉన్నాయి. ఇందులో ఏ తీసుకున్నా మనకి బిజినెస్ లో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది సార్. మరి ఆలోచించుకోండి సార్, మన ఆపర్చునిటీ కోసం ఏం చేయాలి అనేది. అట్లాగే చూడండి, ఇక్కడ షాపింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్. కంటిన్యూ చేయమంటారా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, కంగ్రాచులేషన్స్ మేడం. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లావణ్య మేడం కోసం బిగ్ క్లాప్స్. చూడండి, అంతేకాకుండా మీరు ఏంటి, మన కంపెనీ పేరు సేఫ్ షాప్ సార్. మన కంపెనీ MLM మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నమాట. చూడండి, బయట ఎన్నోసార్లు మనం షాపింగ్ అనేది చేస్తాము. అదే మన కంపెనీలో సేమ్ ప్రోడక్ట్స్, మనకి ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మన కంపెనీ ఏమంటే మనకు మంచి అన్లిమిటెడ్ బిజినెస్ ఇన్కమ్ అని ఇస్తా ఉంటుంది. అంతేకాకుండా 3 జనరేషన్ నామిని కూడా ఇస్తా ఉంటుంది. మరి ఏం చేయాలా, మనం ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయనేది మీరు చూడడం జరిగింది. మరి మనం ఏం చేస్తే మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అని మీకు చెప్పడానికి, మనకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ముందుకే వస్తున్నాం అనమాట. మన ముందే ఉన్న లీడర్, దమ్దార్ లీడర్ మిస్టర్ మహేందర్ సార్. వెల్కమ్ ఇన్ ది జూమ్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లావణ్య మేడం, కంగ్రాచులేషన్స్ మీకు. అదే విధంగా చూస్తున్నా సార్, ఇప్పుడు మనకు లావణ్య మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన మనం తెలుసుకోవచ్చు సార్, మన యొక్క మెయిన్ ఓన్ హౌస్ ఎక్కడ ఉంది, బిల్డింగ్ జనకాపూర్ నయా ఢిల్లీలో ఉంది. అక్కడ నుండి చూసుకుంటే మన దగ్గర ఉన్న ఎన్ని లీగల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ నడవడానికి, ఒక ఆర్గనైజేషన్ నడవడానికి కొన్ని వందల పర్మిషన్లు అవసరం ఉంటాయి సార్ గవర్నమెంట్ నుండి. అటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీలో ఉన్నాయి. ఆల్రెడీ లావణ్య మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రాండెడ్ కంపెనీ నుండి ఎటువంటి ప్రోడక్ట్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా లావణ్య మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. ఇటువంటి ప్రోడక్ట్స్ సార్ మనం ఇవి ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొంటూనే ఉన్నాం సార్. మరి ఎప్పుడైనా సార్ మనం బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా ఇచ్చారా ఎవరైనా? పోనీ మీరు తీసుకున్న వస్తువుల మీద ఇన్కమ్ కూడా ఎవరైనా ఇచ్చారా సార్? లేదు సార్, ఎవరు ఇవ్వలేదు సార్. ఎందుకంటే ఇన్కమ్ ఇవ్వడానికి ఇప్పుడు MLM ఇండస్ట్రీలో ద నెంబర్ 1 సేఫ్ షాప్ ఆర్గనైజేషన్ మీ ముందుకు వచ్చింది సార్. ద గ్రేట్ సార్. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ డిసిజన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు బికమ్ రిచ్ సార్. ప్రతి ఒక్కరిని ధనవంతులు చేయాలన్న ఒక విజన్ తోటి ముందుకు రావడం జరిగింది సార్. చూడండి సార్, ఇక్కడ షాపింగ్ ఆప్షన్, రిటైల్ స్టోర్. ఎప్పుడైతే సార్ మీరు ఒక వస్తువును MRP రేట్కి అయితే మీ విలేజ్ నుండి తీసుకుంటారో అప్పుడు మీకు రిటైల్ స్టోర్ నుండి MRP రేట్ మీద తీసుకుంటారు సార్. అదేవిధంగా సార్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఎప్పుడైతే మీరు సిటీకి వెళ్తారు సార్, ఎగ్జాంపుల్ జగిత్యాల, ఆర్మూరు, నిజామాబాద్ లాంటి సిటీకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ MRP రేట్ మీదకి వెళ్ళి డిస్కౌంట్ మీద తీసుకుంటారు సార్. ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్న వస్తువు 95కి మీకు వస్తుంది సార్. ఆ విధంగా అదేవిధంగా ఇక్కడ చూడండి సార్, సేఫ్ షాప్ డిస్కౌంట్ ఆన్ MRP ప్లస్ కమిషన్. ఎక్కడ షాపింగ్ చేస్తారు సార్? ఇక్కడ సేఫ్ షాప్ డిస్కౌంట్ ఆన్ MRP ప్లస్ కమిషన్. MRP రేట్ దగ్గర మీరు షాపింగ్ చేస్తారా సార్? డిస్కౌంట్ వచ్చే దగ్గర షాపింగ్ చేస్తారా? కళ్ళు మూసుకొని తప్పకుండా అందరూ చెప్పేది ఒకటే సార్, సేఫ్ షాప్. ఎందుకంటే డిస్కౌంట్ ఆన్ MRP ప్లస్ కమిషన్ ఇస్తారు సార్. మరి ఆ కమిషన్ ఏ విధంగా ఇస్తారు సార్ అని చెప్పి ముందు తెలుసుకుందాం సార్. చూడండి సార్, ఇక్కడ ఒక ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. ఈ మార్కెటింగ్ వచ్చేసి సార్ మ్యానుఫ్యాక్చర్ ఒక 30 రూపీస్కి తయారైన వస్తువు MRP రేట్ వచ్చేసరికి 100 రూపీస్ అయింది. మరి 100 రూపీస్ ఏ విధంగా అయిందో చూడండి సార్. 100 రూపీస్ అవ్వడానికి మధ్యవర్తులు అనే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ అడ్వర్టైజింగ్ సార్, టీవీ, మీడియా, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ సార్, అదేవిధంగా డీలర్ అండ్ రిటైల్ హోల్సేలర్ సార్. ప్రతి ఒక్కరు సార్ వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఆ MRP రేట్ అనేది కస్టమర్ మీద వేయడం జరిగింది సార్. మరి MRP రేట్ మీద కస్టమర్ 100 రూపీస్ పే చేస్తుందంటే 70 రూపీస్ వాళ్ళ లాభాలు చూసుకున్నాకనే కస్టమర్కు ప్రొడక్ట్ అందించడం జరుగుతుంది సార్. మరి ఆ విధంగా చూసుకుంటే మరి ఇక్కడ కస్టమర్ అన్నవాడు ఇంకా మోసపోతూనే ఉన్నారు సార్. ఈ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో అడ్వర్టైజ్మెంట్ అండ్ డీలర్, హోల్సేలర్ వీళ్ళందరూ మంచి బంగ్లాలు కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు సార్. మరి కస్టమర్ అనేవాడు అక్కడనే ఉంటుంది సార్. కస్టమర్ అనే ఎదుగుదలను వాళ్ళను అక్కడ వక్రీకరిస్తుంది సార్. ఇందు గురించి మనకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో మన సేఫ్ షాప్ ఆర్గనైజేషన్ మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఆప్షన్ అందిస్తుంది సార్. ఇక్కడ చూడండి సార్, సేమ్ అదే విధంగా 30 రూపీస్కి తయారైన వస్తువు ఏదైతే ఉందో మనకు సేమ్ 100 రూపీస్ అన్న MRP డిస్కౌంట్ మీద అందిస్తుంది.
ఆ విధంగా ఈ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఏదైతే ఉందో 70 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఒక లక్స్ సోప్ కావచ్చు, సంతూర్ సోప్ కావచ్చు, ఒక హీరోయిన్ కానీ ఒక హీరో కానీ ఒక టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వస్తారు. మరి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వస్తారంటే వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తారా సార్ అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్? లేదుగా సార్. ఆ విధంగా సార్ ఇక్కడ మనకు ఇక్కడ మన షేప్ షాప్ ఆర్గనైజేషన్ మనకు సెలబ్రిటీ హోదాని ఇస్తుంది సార్. ఆ విధంగా ఏ విధంగా సార్, మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మనం నచ్చిన వస్తువు మనం తీసేసుకున్నాం, మనకు బిజినెస్ ఐడి విత్ పార్ట్నర్షిప్ వచ్చేసింది. మనం ఎప్పుడైతే మనం ప్రమోట్ చేసుకుంటామో వాళ్ళకు సార్ మనం ప్రమోట్ చేసుకోవడం ద్వారా మనకు సెలబ్రిటీ హోదా కూడా ఇచ్చేసింది. ఆ విధంగా ఈ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ నుంచి వచ్చే 70 రూపీస్ కమిషన్ ఏదైతే ఉందో అక్కడ మనమే తీసుకోవడం జరుగుతుంది సార్. ఆ విధంగా ఓకే సార్. మరి ఇప్పుడు దాకా మనం తెలుసుకున్న విషయాలన్నీ ప్రతి ఒక్కరికి అర్థమని అనుకుంటూనే ముందుకు వెళ్తున్నా సార్. ఇంట్రడ్యూసెస్ అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ సార్. మరి ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు అని తెలుసుకుందాం సార్. టోటల్ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సార్. టీమ్ ఇన్కమ్ అండ్ రిటైల్ ఇన్కమ్, అదేవిధంగా సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్, 20% బోనస్ అండ్ 30% బోనస్ సార్. సార్ రిటైల్ ఇన్కమ్ సార్, ఎప్పుడైతే మనం ఒక ప్రోడక్ట్ వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంటే వాళ్ళకి పార్ట్నర్షిప్ అవగాహన ఓన్లీ ప్రొడక్ట్ ఇస్తే సరిపోద్ది అన్న వాళ్ళ ద్వారా మనం ఎస్ఎస్పి రేట్ అనేది మనకు ఒక రేటు ఉంటుంది సార్. ఆ రేటు ప్రకారం మనం వస్తువు తీసేసుకుని ఎంఆర్పి రేట్ కూడా ఒకటి ఉంటుంది సార్. ఆ ఎంఆర్పి రేట్ మీద వాళ్ళకి అందించడం ద్వారా మనకు ఎంఆర్పి రేట్ నుండి కమిషన్ రిటైల్ ఇన్కమ్ కూడా తీసుకొస్తారు. టీమ్ ఇన్కమ్ సార్, మనం ఎప్పుడైతే టీమ్ మనం ప్రిపేర్ చేస్తామో అప్పుడు టీమ్ ఇన్కమ్ తీసుకున్న ఈ ఒక్కొక్క ఆప్షన్ ముందు స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాన్సన్ట్రేషన్ గా వినండి సార్. అందరు వీడియోస్ ఆన్ చేసుకుని వినడం వల్ల మీకు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది సార్. వచ్చిందా? చూడండి సార్, ఇక్కడ నచ్చింది సార్, మ్యూట్ లో పెట్టుకోండి సార్. చూడండి సార్, ఇక్కడ రిటైల్ కంపన్సేషన్ ఇంతకుముందు చెప్పాను కదా సార్. రిటైల్ కంపన్సేషన్ లో మనం ఏ విధంగా అయితే వాళ్ళకి ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకు ఎస్ఎస్పి రేట్ మీద వచ్చేసి రిటైల్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు సార్ ఎంఆర్పి రేట్ ప్రకారం. ప్రిపేర్డ్ కస్టమర్ కంపన్సేషన్ సార్, ఎప్పుడైతే మనం ప్రమోట్ చేస్తామో ఆ ప్రమోట్ అయిన వ్యక్తుల ద్వారా కూడా మనం ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సార్. అదేవిధంగా టీమ్ బిజినెస్ కంపన్సేషన్ సార్, ఎప్పుడైతే మనం ఇది ప్రమోట్ చేసిన ఇద్దరు మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళని ప్రమోట్ చేయడం ద్వారా మనకు ఒక టీం ఏర్పడుతుంది సార్. ఆ టీం ద్వారా కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. అదేవిధంగా సార్ టీమ్ రిటైల్ సెల్లింగ్ అండ్ సెల్ఫ్ కన్సంప్షన్ కంపెన్సేషన్ సార్, ఎప్పుడైతే మన టీం వాళ్ళ కోసం వాళ్ళు సార్ ఎన్నో ప్రోడక్ట్ గురించి లావణ్య మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. టూత్ పేస్ట్ కావచ్చు, సోపే కావచ్చు, ఇటువంటి వాళ్ళ కోసం వాళ్ళు తీసుకోవడం ద్వారా కూడా మనకు రిటైల్ సెల్ఫ్ కన్సంప్షన్ కంపెన్సేషన్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు సార్. అదే విధంగా సార్ కాస్మిక్ కార్పస్ కంపెన్సేషన్ సార్, ज़्यादा हैप्पीनेस वाला प्लान अक्टोबर 2 మన షేప్ షాప్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన ద గ్రేట్ ఎంఎల్ఎం ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నెంబర్ 1 షేప్ షాప్ సార్. ఇక్కడ చూడండి సార్, ఎఫర్ట్ లాయల్టీ అండ్ సీనియారిటీ ఈఎల్ఎస్ కంపెన్సేషన్ సార్. ప్రతి ఒక్కటి ఒక మంచి ఎవరికైతే సీనియారిటీ అవుతున్న కొద్దీ వాళ్ళ ర్యాంకింగ్ సార్ ప్రతి ఒక్కరికి 18 ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ సార్, కంపెనీ టోటల్ జరిగిన సేల్స్ ప్రకారం ఒక ఫర్ మంత్ లో డేట్ 1 నుండి 30 వరకు జరిగిన మొత్తం టోటల్ సేల్స్ అండ్ డిపెండ్ మీద వచ్చే ఇన్కమ్ మొత్తాన్ని షేర్ చేస్తారు ప్రతి ఒక్క ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 18 వరకు ఇన్కమ్ ను షేర్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే విధంగా ట్రావెల్ కార్ ఎండోమెంట్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే విధంగా అచీవర్స్ కార్పస్ పేఅవుట్ కంపెన్సేషన్, మీరు ఎప్పుడైతే డైమండ్ అయిపోతారు సార్ అప్పుడు మీరు ఒక అచీవ్మెంట్ సాధించిన వాళ్ళుగా గుర్తించబడతారు కంపెనీ నుండి రికగ్నిషన్ లెవెల్ గా. అప్పటి నుండి కూడా మీకు అక్కడ నుంచి కూడా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. లీడర్షిప్ ర్యాంక్ కన్సిస్టెంట్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. టోటల్ ప్రమోషనల్ రివార్డ్స్ కూడా ఉంటాయి సార్. ఏ విధంగా ఉంటుంది ముందు స్లైడ్ లో తెలుసుకుందాం సార్. అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ లో మీకు యూ అన్న పొజిషన్ మీకు ఇచ్చేసింది సార్. అప్పుడు యూ అన్న పొజిషన్ నుండి మీకు బ్లూ గ్రూప్ మొదట స్టార్ట్ చేసుకోమని చెప్పింది సార్. ఈ బ్లూ గ్రూప్ లో 1B = 2.5 రూపీస్, 1B = 1 రూపీస్ సార్. ఈ 1B అంటే బిజినెస్ వాల్యూమ్ సార్, పాయింట్స్ అని కూడా అనుకోవచ్చు సార్. మీరు ఇన్కమ్ ప్లాన్ లో చూసుకుంటే సార్ మీ కంపెనీ ఎప్పుడైతే యూ అన్న పొజిషన్ ఇచ్చిందో యూ అన్న పొజిషన్ లో ఎగ్జాంపుల్ మీరు ఒక భగవద్గీత కావచ్చు, ఒక సంపూర్ణ హనుమాన్ కావచ్చు, ఒక సేఫ్ రైడర్ బైసికల్ కావచ్చు అండ్ డిన్నింగ్ సెట్ కావచ్చు సార్. 200B ఉన్న వస్తువు మీరు తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా అప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ 200B, రైట్ సైడ్ 200B మీ ద్వారా కూడా ఇద్దరు ప్రమోట్ అవ్వడం జరిగింది సార్. బ్లూ లెఫ్ట్, బ్లూ రైట్ అని. ఆ బ్లూ రైట్ నుండి టోటల్ బ్లూ లెఫ్ట్, బ్లూ రైట్ నుండి 400B మీకు జర్నీ ఎర్న్ అవ్వడం జరిగినప్పుడు టోటల్ 400Bs కు వీళ్ళిద్దరు మీ ద్వారా ప్రమోట్ అవ్వడం జరిగింది. అప్పుడు సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ వచ్చేసి 400 రూపీస్ ఫర్ 1 రూపీ. టీమ్ ఇన్కమ్ వచ్చేసి సార్ 2.5 రూపీస్ మల్టిప్లై చేస్తే 1000, టోటల్ 1400 రూపీస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ మిగతా బ్లూ గ్రూప్ అండ్ అంబార్ గ్రూప్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సార్. ఇంకా ముందు చూసుకుంటే సార్ ఇక్కడ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ సార్. పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అనేది ఇక్కడ మనకి ఏ విధంగా జరుగుతుంది సార్. బయట మందికి చాలా జూమ్ సెషన్ లో కొత్తగా జాయిన్ అయిన ఒక అపోహ ఉంటాయి సార్, ఈ చైన్ సిస్టమ్ ఏదో జాయినింగ్ బిజినెస్ ఏమో అని చెప్పి. అటువంటి అపోహలకు మీకు అన్ని తుడిచిపెట్టుకుపోయింటే ఒక మంచి పవర్ ఆఫ్ టీమ్ వర్క్ క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా సార్. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ వీక్ లో సార్ ఎప్పుడైతే మీరు యూ అన్న పొజిషన్ తీసేసుకొని మీకు నచ్చిన వస్తువుని తీసుకోవడం ద్వారా మీరు కంపెనీ నుండి బిజినెస్ ఐడి రావడం జరిగింది.
ఎప్పుడైతే మీ సైడ్ లెఫ్ట్ రైట్ ఏ అనే బి అనే పర్సన్ ప్రమోట్ అయ్యారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నుండి సార్ ఇక్కడ 400 BVs ఇన్ అవ్వడం జరిగింది. 400 BVsకి 2.5 రూపీస్ చొప్పున 1000 రూపీస్ ఇన్ అవ్వడం జరిగింది సార్ మీకు ఫస్ట్ వీక్లో. అదేవిధంగా సెకండ్ వీక్ చూసుకుంటే సార్ ఇక్కడ ఏ అనే పర్సన్ కూడా ఇద్దరిని ప్రమోట్ చేయడం జరిగింది సార్. సిడి అనే పర్సన్, ఈఎఫ్ అనే పర్సన్ కూడా బి పర్సన్ ప్రమోట్ చేయడం జరిగింది సార్. వాళ్ళు ఇద్దరు ఏ అనే పర్సన్ 1000 తీసుకుంటే బి అనే పర్సన్ 1000 తీసుకుంటే యూ పొజిషన్లో మీరు మాత్రం 2000 తీసుకుంటారు సార్. అదే విధంగా సార్ మరి ఏ అనే పర్సన్ సిడి పర్సన్ అనేది ఏ విధంగా ప్రమోట్ అయ్యారో నెక్స్ట్ యూ అనే పొజిషన్ మీరు ఉన్నారు సార్. వీళ్ళిద్దరే మీకు తెలుసా సార్? లేదు సార్, చాలా మంది ఉంటారు తెలిసిన వాళ్ళు కూడా మీ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటారు. ఎగ్జాంపుల్ ఎట్లా సార్, జి అనే పర్సన్ కూడా మీకు ఏం చేసేసారు ఇక్కడ ఏ అనే పర్సన్ సి అనే పర్సన్ కు సపోర్ట్ చేస్తూ జి అనే పర్సన్ మీరు అతనికి సపోర్ట్ చేసి ఇవ్వడం ద్వారా ఇక్కడ మన సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏంటి అని క్లియర్ గా అర్థమైపోతుంది సార్. ఆ విధంగా వీక్లో థర్డ్ వీక్లో ఇవ్వడం సార్ ఎప్పుడైతే జిహెచ్ అనే పర్సన్ అండ్ ఐజే అండ్ కేఎల్ ఎం అనే పర్సన్ లెఫ్ట్ టు రైట్ ప్రమోట్ అవ్వడం ద్వారా టోటల్ 1600 BV వచ్చేసి సార్ మీకు ఇక్కడ ఇన్ అవ్వడం జరిగింది. 1600 BVకి టోటల్ 2.5 రూపీస్ చొప్పున 4000 రూపీస్ ఇన్ అవ్వడం జరిగింది సార్. లెఫ్ట్ సైడ్ మీకు సార్ సి అనే పర్సన్ 1000, డి అనే పర్సన్ 1000, ఏ అనే పర్సన్ పైన ఉన్న 2000 తీసుకుంటారు. అదేవిధంగా ఈఎఫ్ అనే పర్సన్ 1000 తీసుకుంటే బి అనే పర్సన్ కూడా మీకు అక్కడ 2000 తీసుకుంటారు. మీ లెఫ్ట్ రైట్ కలిపి టోటల్ ఏ అనే బి అనే పర్సన్ నుండి కూడా మీరు ఇక్కడ 4000 తీసుకుంటారు. ఇది పవర్ ఆఫ్ టీమ్ వర్క్ సార్. ఈ విధంగా సార్ ఇఫ్ యూ మేక్ 20,000 BV సేల్స్ ఈచ్ ఇన్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్ నెట్వర్క్ యూ కంప్లీట్ 40,000 BV. ఎప్పుడైతే సార్ విత్ ఇన్ పాస్ట్ గా 1 month లోపల మీరు ఈ విధంగా ప్రమోట్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మీకు 1 lakh కూడా తీసుకోవచ్చు సార్ విత్ ఇన్ 1 month లోపల. ఇంకా ముందు చూసుకుంటే సార్ పవర్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఈ స్లైడ్ ని ఎవరైతే కాన్సన్ట్రేషన్ గా పూర్తిగా వింటారో సార్ వాళ్ళకి బిజినెస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. చూడండి సార్ ఇక్కడ 1 BV 2.5 రూపీస్ మన కంపెనీ పే చేస్తుంది. ఫీజ్ 1% టేక్స్ ఏ మంత్ టు మేక్ దర్ 2 రిఫరెన్స్ సార్. ఎప్పుడైతే మీరు ఇద్దరు సార్ ఒకే ఒక పర్సన్ సార్ మీరు ఎలాగైతే ప్రమోట్ అవ్వడం జరిగిందో మీరు ప్రమోట్ అయినాక మీరు ఏ విధంగా ఇద్దరిని ప్రమోట్ చేస్తారో ఆ విధంగా ఒక్కరు ఇద్దరిని ప్రమోట్ అవ్వడం ద్వారా వచ్చిన ఇన్కమే సార్ ఇక్కడ 40,96,000. ఇది ఏ విధంగా వచ్చిందంటే చూడండి సార్, ఫస్ట్ మంత్ లో మీరు ఇద్దరిని ప్రమోట్ చేశారు, 400 BVs అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా 200 BVs ద్వారానే ప్రమోట్ అవ్వడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే సార్ నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేసి ఏ విధంగా 2 మెంబర్స్ మీ ద్వారా ప్రమోట్ అయ్యారు, ఆ 2 మెంబర్స్ కూడా 2 మెంబర్స్ ప్రమోట్ చేయడం జరిగింది. 4 మెంబర్స్ అయ్యారు, అక్కడ 800 BVs కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సార్ థర్డ్ మంత్ 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12 ఒక్కొక్క పర్సన్ ఇద్దరిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా పర్ ఇయర్ వచ్చేసరి సార్ 8,192 మెంబర్స్ అవడం జరిగింది. ఈ 8,192 మెంబర్స్ కు 200 BVs కు సార్ మల్టిప్లై చేస్తే టోటల్ 16,38,400 BVs ఇన్ అవడం జరిగింది సార్. మరి 16,38,400 BVs ఇన్ అవడం జరిగిందంటే సార్ ఇక్కడ చూడండి సార్ పవర్ ఆఫ్ టీమ్ ఇన్కమ్ ఏ విధంగా జరిగిందంటే టోటల్ సార్ 16,38,400 BVs కి 2.5 రూపీస్ చొప్పున మల్టిప్లై చేస్తే టోటల్ 40,96,000 పర్ ఇయర్ లో మీరు ఇన్కమ్ తీసుకుంటారు సార్. మరి పర్ ఇయర్ లో 40,96,000 ఇన్కమ్ తీసుకుంటారు అంటే సార్ మీరు ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తారు సార్? మీ అంతరాత్మ మీరు పరీక్షించుకోండి సార్, ఎన్ని కోట్లు పెట్టి మీరు ఈ బిజినెస్ చేస్తారు? కోట్లలో పెట్టుబడి పెడితేనే సార్ ఇన్కమ్ వస్తుంది లక్షల్లో పెట్టుబడి పెడితే ఇన్కమ్ వస్తుంది సార్ వేలల్లో. ఆ విధంగా చూసుకుంటే సార్ మీరు ఖాళీ మీకు నచ్చిన వస్తువు సార్ బయట తీసుకుంటున్న వస్తువునే ఒకేసారి మన షాప్ లో తీసుకోవడం ద్వారా మీకు ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. ఏ విధంగా మీరైతే ఇద్దరిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళారో ఆ ప్రమోట్ చేసుకోవడం ద్వారా టోటల్ పవర్ ఆఫ్ టీమ్ ఇన్కమ్ వచ్చేసి సార్ మీకు 40,96,000 అయినాయి. మరి ఇంత సక్సెస్ఫుల్ గా వర్క్ జరుగుతుందన్న డౌట్ వస్తే సార్ ఓకే జరగలేదు అనుకుందాం సార్, 50% వర్క్ జరిగింది. మరి అప్పుడు అమౌంట్ ఎంత తీసుకుంటారు సార్? 20 lakhs తీసుకుంటారు. మరి 20 lakhs తీసుకున్నంత కూడా సక్సెస్ఫుల్ గా జరగలేదు, ఓన్లీ 25% వర్క్ జరిగిందంటే అప్పుడు 10 lakhs అబౌవ్ తీసుకుంటారు సార్. మరి 10 lakhs అబౌవ్ తీసుకున్న ఫర్ ఇయర్ లో మీరు ఇన్కమ్ ఇంతగానం తీసుకుంటారు సార్. ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టుండారు మెయిన్లో? అవునా కదా సార్? మీరు ఏం పెట్టుబడి పెట్టలేదు సార్, జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే మీకు కావాల్సిన వస్తువు మీరు తీసుకున్న జీరో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సార్. ఆ విధంగా సార్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్ కూడా ఉంటుంది సార్. ఇన్కమ్ ప్లాన్ లో సార్ యూఎన్ పొజిషన్ మీరు ఎప్పుడైతే బ్లూ గ్రూప్ నుండి రిటైర్మెంట్ అవడం జరుగుతుందో, ఎగ్జాంపుల్ సార్ బ్లూ గ్రూప్ వచ్చేసి 2 lakhs రిటైర్మెంట్ ఇస్తుంది, రిటైర్మెంట్ అంటే 2 lakhs ఇస్తుంది సార్. ఆ 2 lakhs కూడా 20 lakhs BVs అవసరం సార్. లెఫ్ట్ సైడ్ 10 lakh, రైట్ సైడ్ 10 lakh, టోటల్ 20 lakhs BVs మీకు డౌన్ లైన్ ఎర్న్ అవడం జరుగుతుందో అప్పుడు మీకు వీక్లీ వచ్చేసి 2 lakhs ఇచ్చేస్తారు మీకు రిటైర్మెంట్ ఇచ్చేసి. ఆ విధంగా సార్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి రిటైర్మెంట్ తీసుకోవాలంటే జాయిన్ అయినప్పుడు సన్మానం తీసుకుంటే తన రిటైర్మెంట్ అవడానికి మధ్యలో 35 to 40 years వర్క్ చేయాల్సి ఉంటుంది సార్. మన షాప్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ 4 years లో కూడా రిటైర్మెంట్ తీసుకునే దొందర్ విజన్ ప్లాన్ ఉంది సార్ మన దగ్గర. అదే విధంగా సార్ అంబర్ గ్రూప్ మనం చెప్పాం కదా సార్ ఇన్కమ్ 6 types ఆఫ్ ఇన్కమ్ లో 20%, 30% గురించి అవి ఇక్కడ యాడ్ అవుతాయి సార్.
ఈ 20% సార్ ఎప్పుడైతే మీరు బ్లూ గ్రూప్ నుండి రిటైర్మెంట్ అయ్యాక మళ్ళీ అంబర్ గ్రూప్ స్టార్ట్ చేసుకుంటారో అంబర్ గ్రూప్ నుండి 20% బోనస్ యాడ్ చేసి 2,40,000 అమౌంట్ ఇస్తుంది. అదే విధంగా సార్ నెక్స్ట్ పర్పుల్ గ్రూప్ లో కూడా అంబర్ గ్రూప్ నుండి రిటైర్మెంట్ అయ్యాక 30% బోనస్ యాడ్ చేసి 2,60,000 ఇస్తుంది సార్. ఈ విధంగా టోటల్ ఇన్కమ్ ఫర్ వీక్ అండ్ క్యాపింగ్ ఇన్కమ్ ఆల్ 3 గ్రూప్స్ 2,40,000 2,60,000 టోటల్ పర్ వీక్ 7 lakhs కూడా తీసుకోవచ్చు సార్. ఇంకా ముందు చూసుకుంటే సార్ రీపర్చేస్ ఇన్కమ్ ప్లాన్ ఇంతకుముందు మన లావణ్య మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లాన్ విధంగా చూసుకుంటే సార్ చాలా అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మన గ్రోసరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ కిచెన్ కి సంబంధించిన అటువంటి ప్రొడక్ట్స్ సార్ టూత్ పేస్ట్ కావచ్చు, సోపే కావచ్చు, అదే విధంగా చూసుకుంటే గ్రోసరీ ఐటమ్ బాస్మతి రైస్ తో మొదలుకొని ప్రతి ఒక్కటి టీ పౌడర్ అండ్ ఇలాచి మసాలా ఐటమ్స్, ధనియా పౌడర్స్ లాంటి ఐటమ్స్ మెనీ ఐటమ్స్ వేరే మార్కెట్ లో బయట మనం కొంటూనే ఉన్నాం సార్. మరి వాటి మీద ఇన్కమ్ మనం ఎప్పుడైనా తీసుకుంటామా సార్? లేదు సార్. ఇక్కడ మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కోసం కూడా తీసుకోవడం ద్వారా మనకి ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ అనేది ఇస్తారు సార్. రీపర్చేస్ నుండి కూడా సార్ 40,000 బీవీ లెఫ్ట్ టు రైట్ సైడ్ ఇన్నవడం ద్వారా టోటల్ 80,000 బీవీ అవుతాయి. ఎప్పుడైతే 80,000 బీవీ ఇన్నవడం జరుగుతుందో అప్పుడు మీకు కంపెనీ 2.5 రూపీస్ చొప్పున టోటల్ 2 lakhs ఇస్తుంది సార్. సేమ్ ప్రాసెస్ సార్ అంబర్ అండ్ పర్పుల్ గ్రూప్ నుండి కూడా 80,000 బీవీ మీకు క్రాస్ అవ్వడం జరుగుతుందో ఆ బీవీ సిన్న అయిన తర్వాత మీకు 2.5 రూపీస్ చొప్పున మల్టిప్లై చేసి టోటల్ 2 lakh కూడా ఇన్కమ్ ఇస్తుంది సార్. చూడండి సార్ ఇక్కడ 2 lakhs ప్లస్ 2 lakhs ప్లస్ 2 lakhs 3 గ్రూపుల నుండి 6 lakhs సార్. క్యాపింగ్ అండ్ టీమ్ బిజినెస్ ఇన్కమ్ 7 lakhs సార్. క్యాపింగ్ అండ్ రీపర్చేస్ ఇన్కమ్ 6 lakhs సార్. టోటల్ 13 lakh పర్ వీక్ సార్. వారానికి 13 లక్షలు సార్. వారానికి 13 లక్షలు ఇచ్చే రాయల్టీ ఇన్కమ్ ద నెంబర్ 1 షేప్ షాప్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఇండియా ఇన్ MLM ఇండస్ట్రీ సార్. వీక్లీ 13 lakh తీసుకుంటారు అంటే మంత్లీ వచ్చేసారి 52 lakh అవుతున్నాయి, ఇయర్లీ వచ్చేసారి 6,76 lakh అవుతున్నాయి సార్. ఒక సంవత్సరానికి 6,76 lakhs తీసుకుంటారు సార్. మీరు ఇన్కమ్ ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్ మీరు ఇందులో? ఒకసారి చెక్ చేసుకోండి సార్ మీ మైండ్ని. ఓకేనా సార్? మీరేం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సార్. మీకు నచ్చిన వస్తువు తీసుకునే ప్రమోట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా టీం కూడా ప్రిపేర్ చేశారు. అందుకే సార్ మన షేప్ షాప్ ఆర్గనైజేషన్ కు బాబా పాల్ ప్లాన్ అని కూడా అంటారు సార్. ఎందుకంటే MLM ఇండస్ట్రీలో ద నెంబర్ 1 ఇండియాలో షేప్ షాప్ ఆర్గనైజేషన్ ఒక్కటే లాయల్టీ ఇన్కమ్ ఇచ్చేది ఉన్నది సార్. వేరే ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా లేదు సార్. అదే విధంగా చూసుకుంటే సార్ మన రాయల్టీ ఇన్కమ్ ఇస్తారని చెప్పారు. మన రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సార్ ఉన్నారు సార్. మన వికాస్ యాదవ్ సార్, రాయల్ టైగర్ టీమ్ ఫౌండేషన్ సార్. రాయల్ టైగర్ టీమ్ ఫౌండేషన్ వికాస్ యాదవ్ అండ్ రాయల్ టైగర్ ఫౌండేషన్ గురించి చెప్తే షేప్ షాప్ ఆర్గనైజేషన్ ఉన్న మిగతా టీంలకు షెవరింగ్ ఉంటాయి సార్. ఎందుకంటే రాయల్ టైగర్ టీం నుండి వెళ్ళినన్ని డీడీలు, వెళ్ళినంత మంది రాయల్ టైగర్ నుండి టైగర్ టీం నుండి అయినంత మంది డైమండ్లు వేరే టీం నుండి కాలేదు సార్. ఆ విధంగా సార్ టైగర్ అంటే తెలుసుగా సార్ కసి, ఆ కసి మీద ఉన్న గ్రూప్ సార్ మనది. చూడండి సార్ ఇక్కడ 4 lakhs తీసుకుంది సార్ మన ఒక వీక్లీ పేమెంట్ వచ్చేసి వికాస్ యాదవ్ గురించి. అదేవిధంగా సోమశంకర్ గురించి సార్ మన ఆంధ్రాకు ద గ్రేట్ ఆంధ్రాకు బిజినెస్ ను మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వ్యక్తి సార్ సోమశంకర్ సార్. తను కూడా సార్ 4 lakhs వీక్లీ అమౌంట్ కూడా తీసుకుంటుంది సార్. ఇంకా ముందు చూసుకుంటే సార్ ఇక్కడ మనకు మిస్టర్ అభిషేక్ గురూజీ సార్ 4 lakhs తీసుకుంటూ వీక్లీ పేమెంట్. అదేవిధంగా రవీందర్ గురించి సార్, మన రవీందర్ గురించి మూతి మీద మీసం కూడా లేదు సార్. అటువంటిది మన రవీందర్ గురించి బిఫోర్ మ్యారేజ్ ఒక డైమండ్ లీడర్ అయిపోయి వీక్లీ కూడా 2 lakhs కాదు సార్, వీక్లీ 4 lakhs కూడా తీసుకుంటుంది సార్ ఇక్కడ. ఆ విధంగా సార్ 3 years లో జస్ట్ 3 years లో డైమండ్ అయిపోతుంది సార్ మన రవీందర్ గురించి. ఇంకా ముందు చూసుకుంటే సార్ మనకు కొత్తగా జాదా హ్యాపీనెస్ వాళ్ళ ప్లాన్ లో అక్టోబర్ 2లో కొత్తగా కొన్ని ర్యాంకులు కూడా యాడ్ చేయడం జరిగింది సార్. ఆ ర్యాంకులు ఇవ్వడానికి సార్ ఎప్పుడైతే మీకు మొదటిగా 2,600 BV స్ట్రాంగర్ లెగ్ నుండి అండ్ వర్టికల్ లెగ్ నుండి 1,400 BV సార్ ఎప్పుడైతే మీరు ఎన్ని అవ్వడం జరుగుతుందో కంపెనీ మీకు బ్రోంజ్ లెవెల్ ఇచ్చేసి మీకు రికగ్నిషన్ ఇస్తే సార్ డైరెక్ట్ బ్రోంజ్ డైరెక్ట్ సిల్వర్ గా. ఆ విధంగా చూసుకుంటే సార్ సేమ్ సిల్వర్ ఎప్పుడైతే మీరు సిల్వర్ అంటే స్ట్రాంగ్ వర్టికల్ బీవీస్ టోటల్ 6,600 అండ్ వీకర్ వర్టికల్ బీవీస్ వచ్చేసి 3,200 ఇవ్వడం జరుగుతుందో అప్పుడు మీకు సార్ ఇక్కడ సిల్వర్ రికగ్నిషన్ లెవెల్ ఇస్తుంది. అదేవిధంగా సార్ ప్లాటినం, గోల్డ్, పర్ల్, కోరల్, తోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్ అండ్ డబుల్ డైమండ్ ఎప్పుడైతే మీరు డైమండ్ అవుతారో సార్ ఇక్కడ లీక్ స్ట్రాంగర్ వాటికల్ లెగ్ 13,33,400 BV. అదేవిధంగా 6,66,600 BVs వీకర్ లెగ్ నుండి ఎప్పుడైతే మీకు ఇవ్వడం జరుగుతుందో అప్పుడు మీకు కంపెనీ రిటైర్మెంట్ ఇచ్చేసి సార్ అక్కడ మీకు వీక్లీ 2 lakhs సార్, వారానికి 2 lakhs చెక్ ఇస్తారు సార్. ఆ విధంగా సార్ వీక్లీ పేమెంట్ సార్ మనది. ఇంకా ముందు చూసుకుంటే సార్ డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వేనస్, మెర్కురీ, క్రోన్ అంబాసిడర్, యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్ కూడా ఈ రోజు సార్ మనం చూస్తున్నాం సార్ ఇక్కడ. ఇంకా ముందు చూసుకుంటే సార్ మన జూమ్ వెన్యూలో ద గ్రేట్ లెజెండ్ ద
లెజెండరీ లీడర్స్ ఉన్నారు సార్. ఆ లీడర్లో మరి అప్లయన్స్ మరి ఏ విధంగా మనకు పాస్ట్ జరిగిన విధంగా ఏ విధంగా వాళ్ళు రికార్డు తీసుకున్నారు, ఏ విధంగా రికగ్నిషన్ తీసుకున్నా అంటే ఇక్కడ ఇవ్వడం సార్ మనకు మొదటి పూల కనిపిస్తుంది. ద చెంగల్ గంగాధర్ సార్ సిల్వర్ రికగ్నిషన్ తీసుకుంటూ సార్ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ కూడా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది సార్. ఈ కరోనా టైంలో సెలబ్రేషన్ ఆగిపోవడం ద్వారా ఈ ఒక ఫోటో ఒకటి నెక్స్ట్ అప్డేట్ వస్తుంది సార్. అదే విధంగా సార్ మన లెజెండ్ లీడర్ వచ్చేసి సిల్వర్ తీసుకున్న రికగ్నిషన్ లెవెల్ కూడా ఉంది సార్, జ్యోతి మేడం సార్. ఇక్కడ ఇంకా ముందు చూసుకుంటే సార్ ఇక్కడ మనకు శ్రీనివాస్ మారపాక అని చెప్పి సార్ మన జూమ్ వెన్యూలోనే ఉన్నాడు సార్. ఆ సార్ కూడా రికగ్నిషన్ లెవెల్ తీసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మన గోల్డ్ లెవెల్లో ఉన్న సార్ ఇక్కడ గంగాధర్ గురుజీ ఇప్పుడు తోబాజ్ కూడా రికగ్నిషన్ వెళ్ళడం జరిగింది సార్. ఈ మన గురుజీ ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఏ విధంగా స్పెన్ వీటిలో వెళ్ళాలి, తన ఒక మన పర్సనాలిటీ డెవలప్మెంట్ జరిగిన మన ఈ గురుజీని మనం పరిచయం చేసుకోబోతున్నాం సార్ ముందు. ఇంకా ముందు చూసుకుంటే సార్ మన తెలంగాణ డైమండ్ సార్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వికాస్ నికేష్ మా గురి కావచ్చు, శ్రావణ్ మా గురి కావచ్చు, మిగతా వాళ్ళంతా మన తెలంగాణ ఒక డైమండ్ సార్. వీళ్ళంతా రీసెంట్ గా మనం ఈ ఢిల్లీ జాదా హ్యాపీనెస్ వాళ్ళ నుండి కూడా మనం చూడడం కూడా జరిగింది సార్. అదేవిధంగా సార్ ప్రౌడ్ మూమెంట్ సార్, ఫస్ట్ టైం ఇన్ ద స్టేప్స్ ఆఫ్ హిస్టరీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ యూనివర్సల్ కోరోనా అంబాసిడర్ సార్ సంజయ్ జైన్ సార్, ద గ్రేట్ కోచ్ సార్, మోటివేషనల్ స్పీకర్ కోచ్. అదేవిధంగా నరాసి గ్రేవల్ సార్, ద గ్రేట్ సార్ ప్రౌడ్ మూమెంట్ సార్, మన రీసెంట్ గా వీళ్ళు రికగ్నిషన్ అవ్వడం జరిగింది సార్ క్రోన్ యూనివర్సల్ క్రోన్ అంబాసిడర్ గా. ఇంకా ముందు చూసుకుంటే సార్ మనకి ఎప్పుడైతే బీవీస్ ఇన్ అవ్వడం జరుగుతుందో బీవీస్ నుండి వచ్చే ఇన్కమ్ తో పాటు మనకి ఇక్కడ రాయల్ టైగర్ టీం అని చెప్పుకున్నాము సార్. వికాస్ యాదవ్ గురించి పౌండర్ రాయల్ టైగర్ టీం, మిగతా టీంలకు షెవరింగ్ ఉంటాయని చెప్పుకున్నాం కదా సార్. ఆ టీంలోనే మనం ఈ రోజు బిజినెస్ పార్ట్నర్షిప్ అవ్వబోతుంటే మనం చాలా అదృష్టవంతులం సార్. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీకు కంగ్రాచులేషన్ సార్. చూడండి సార్ ఇక్కడ ఆమ్స్టర్డామ్ ఇటలీ మనకు జూలై 15 నుండి ఈ ఒక టార్గెట్ మనకి ఇవ్వడం జరిగింది, అక్టోబర్ 14 వరకు ఉన్నాయి సార్. ఇంకా వచ్చేసి సార్ ఇంకా 5 days ఉంది సార్. 5 days లో కూడా మనకు చేసుకునే దమ్ము, ధైర్యం, టాలెంట్, ఎనర్జీ, సత్తా మనకు కసి ఉన్నాయంటే 5 days లో కూడా మనం కంటెస్ట్ విన్ అయ్యే అవకాశాలు కూడా ఇంకా ఉన్నాయి సార్ ఈ రోజు జాయిన్ అయ్యే వ్యక్తికి. ఆ విధంగా సార్ చూడండి సార్ ఇక్కడ ప్రెషర్ లెవెల్లో లెఫ్ట్ సైడ్ 5120 BV, రైట్ సైడ్ 5120 BV. ఎప్పుడైతే మీకు ఇన్ అవడం జరుగుతుందో అప్పుడు స్మార్ట్ ఫోన్ ఇస్తుంది సార్ కంపెనీ. అదేవిధంగా ప్రెషర్ లెవెల్ నుండి సార్ 7680 BV, రైట్ సైడ్ నుండి 7680 BV. ఎప్పుడైతే మీకు ఈ బీవీస్ ఇన్ అవడం జరుగుతుందో అప్పుడు మీకు థాయిలాండ్ టూర్ కూడా తీసుకెళ్లి కంపెనీ ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకా ప్రెషర్ లెవెల్ నుండి సార్ లెఫ్ట్ సైడ్ 18,000 BV, రైట్ సైడ్ 18,000 BV. టోటల్ సార్ ఎప్పుడైతే మీకు లెఫ్ట్ రైట్ 18,000 BV క్రాస్ అవడం జరుగుతుందో అప్పుడు ఇటలీ ఆమ్స్టర్డామ్ తీసుకెళ్లి లగ్జరీ లైఫ్ సార్ మంచి ఒక 5 star హోటల్లో కూడా మీకు మంచి ఎంజాయ్మెంట్ కూడా ఇప్పిస్తారు సార్ ఆ విధంగా. అదేవిధంగా సార్ సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, పార్లు తోపా లెవెల్ నుండి కూడా ఈ యొక్క ఆఫర్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళ రికగ్నిషన్ ద్వారా వాళ్ళు కూడా ఈ విజయాన్ని అందుకోవచ్చు సార్. ఇంకా ముందు చూసుకుంటే సార్ అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ మనకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ఎవ్రీ 3 months కంపెనీ ఆఫర్స్ ఎక్స్ట్రాడినరీ అవార్డ్స్ అండ్ ఫారిన్ ట్రిప్స్ టు అరౌండ్ ద వరల్డ్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ సర్టెన్ టార్గెట్స్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ పేడ్ సార్. ఎవరైతే విత్ ఇన్ కంపెనీ ఇచ్చిన 3 months కానీ 4 months టార్గెట్ లోపల వాళ్ళు అచీవ్ అవుతారో వాళ్ళ బీవీస్ కు అనుగుణంగా ఇక్కడ మొబైల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఫారిన్ ట్రిప్ కూడా తీసుకెళ్లి ఎంజాయ్మెంట్ కూడా ఇప్పిస్తారు సార్ కంపెనీకి ఓన్ ఖర్చు తోటి సార్. ఇది కంపెనీ ఓన్ ఖర్చు. ఇంకా ముందు చూసుకుంటే సార్ ఇక్కడ మన సేఫ్ షాప్ ఆర్గనైజేషన్ నుండి ద గ్రేట్ లీడర్ సార్ మన గంగాధర్ గురించి సార్ ఫ్రమ్ షాపూర్ సార్. సార్ కూడా స్పెయిన్ కాంటెస్ట్ బిడ్డలు విన్నాయి కూడా మంచి పర్సనల్ డెవలప్మెంట్ కూడా జరిగింది సార్. ఈ సార్ని కూడా మనం ముందు నెక్స్ట్ ప్లాన్ కంప్లీట్ అయినా కూడా మనం వెల్కమ్ చెప్పుకొని సార్ మాటలు కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్. ఇంకా ముందు చూసుకుని సార్ మన గంగాధర్ షాపూర్ అని వచ్చేసి మన తోపాజ్ లెవెల్ లీడర్ సార్తో చూడండి సార్. ఈ సార్ మరి 2 lakhs ఇస్తున్నా నిజమేనా, కంపెనీ గురించి కరెక్ట్ అంతా చెప్పే డీటెయిల్స్ అంటే 2 lakhs కాదు సార్ 4 lakhs తీసుకునే ఒక మంచి గ్రేట్ డైమండ్ లీడర్లతోటి సోమశంకర్ గురుజయ్ కావచ్చు, అదేవిధంగా రవీందర్ గురుజయ్ కావచ్చు, ఇంకా మన శ్రావణ్ గురుజయ్ కావచ్చు, వాళ్ళందరూ దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి సార్. ఈ ఫోటోల ద్వారా కూడా మనకు ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి సార్ ఇక్కడ. ఆ విధంగా రీసెంట్ గా ఇవ్వడానికి సార్ మనకి ఇక్కడ కువైట్ నుండి సార్ మన సంతోష్ సార్ వచ్చేసి సార్ ఫస్ట్ వీక్ 1 పేమెంట్ కూడా వాళ్ళు కూడా కువైట్ నుండి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 6,593 ఫర్ 1 week లో ఎన్నో చేయడం జరిగింది సార్. ఇంతకుముందు మన జ్యోతి మేడం కూడా సార్ మన జూమ్ వెన్యూలో కూడా ఆమె కూడా ఉన్నారు సార్. ఆమె మాటలు కూడా తర్వాత మన మీద ఏ విధంగా అచీవ్మెంట్ సాధిస్తున్నారు అన్నది ఇక్కడ చూసుకుంటే సార్ ఫస్ట్ 1 week పేమెంట్ వచ్చేసి 5,850 ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా సార్ ఇక్కడ నవీన్ సార్ వచ్చేసి బేరన్ నుండి సార్ 4,050 రూపీస్ కూడా ఫస్ట్ వీక్ పేమెంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇంకా చూసుకుంటే సార్ ఇక్కడ మన మున్నూరు రాజేశ్వర్ అని చెప్పి కూడా బేరన్ నుండి సార్ పార్ట్ టైమ్ గా వర్క్ చేస్తుంది సార్. పర్ డే ఓన్లీ 2 hours వర్క్ చేస్తుండే. ఆ విధంగా 3,000 కూడా అమౌంట్ తీసుకోవడం జరిగింది సార్ వీక్లీ పేమెంట్.
అదేవిధంగా ఇంతమంది చెప్పుకున్నాం సార్, మన చెంగల్ గంగాధర్ సార్ అని చెప్పి గోల్డ్ లెవెల్ లీడర్ పర్ 1 వీక్ పేమెంట్ ఓన్లీ సార్ 14,695 కూడా ఎర్న్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా సార్ మన ఇక్కడ దేవదాస్ కూడా 1 వీక్ పేమెంట్ సార్ 17,580 రూపీస్ కూడా ఎర్న్ చేయడం జరిగింది సార్. ఇంకా ముందు చూసుకుంటే సార్ ఇక్కడ మా రెంజల రాజేశ్వర్ అని చెప్పి సార్ బేరా నుండి వర్క్ చేస్తుంది సార్. రెంజల రాజేశ్వరుడుగా మనకు 5,500 వీక్లీ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సార్ రీసెంట్ గా సిల్వర్ లెవెల్ కి అచీవ్మెంట్ అయిన మన వినోద్ సార్ కూడా ఇక్కడ 8,980 రూపీస్ సార్ ఓన్లీ 1 వీక్ పేమెంట్ కూడా ఎర్న్ చేయడం జరిగింది సార్. ఇంకా నెక్స్ట్ సైడ్ కనిపిస్తున్న ఫోటోలో ఉన్నాయి నేనే సార్. నా పేరు మహేందర్ సార్, నేను బేరా నుండి బిలాంగ్ చేస్తున్నాను సార్. ఓన్లీ 1 వీక్ పేమెంట్ సార్ వచ్చేసి 6,985 రూపీస్ కూడా ఎర్న్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి ఇదంతా చేస్తున్నా మరి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, వై షుడ్ ఐ డూ సక్సెస్, మరి ఏ విధంగా సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ చూడండి సార్, మనం ఫస్ట్ పాయింట్ తీసుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. ఎప్పుడైతే మన స్కిప్ చేయండి నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. విజిట్ వెబ్సైట్ సార్ www.shapeshopindia.com. మీకు ప్రతి ఒక్కరికి సార్ www.shapeshopindia.com నుండి కూడా మీరు వెళ్ళి ప్రతి ఒక్క డీటెయిల్స్, ఎంతమంది డైమండ్ రైడర్ మన షేప్ షాప్ ఆర్గనైజేషన్ నుండి, కంపెనీ యొక్క లీగల్ ప్రూఫ్స్, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ సైట్ నుండి మీకు అందుబాటులో ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి ఇంత పేషెంట్తో ప్లాన్ విన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సార్. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ అండ్ వెల్కమ్ టు అవర్ షేప్ షాప్ ఆర్గనైజేషన్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ చెంగల్ గంగాధర్ సార్, థ్యాంక్ యూ గంగాధర్ గురుప్ప, అండ్ థ్యాంక్ యూ టు శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద జ్యోతి మేడం జూమ్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ సార్, అందరికీ కంగ్రాచులేషన్ సార్. మరి ఇందాక తెలుసుకున్నాం అనమాట మన కంపెనీ పేరు సేఫ్ షాప్ అని. మరి సేఫ్ షాప్ లో టీమ్స్ నెంబర్ 1 టీమ్ రాయల్ టైగర్ టీమ్ లో మనం అందరం ఉన్నాము. మీరు